చంచలమ్మ తన కొడుకు ఆత్మ శాంతి చేకూర్చాలని చెప్పి గుడికి వచ్చి పూజ జరిపిస్తూ ఉంటుంది. అలా హోమాన్ని అలాగే దేవుడికి అభిషేకాన్ని జరిపిస్తూ ఉంటుంది. ఇంతలో పోలీస్ ఆఫీసర్ తనకు చంచలమ్మ కొడుకుని ఎవరు చంపారో తెలుసుకొని విజయమ్మ అని తెలిసి తనకి చెప్పడానికి ఆ గుడికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మకి నీ కొడుకుని చంపింది ఎవరో కాదు విజయమ్మనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కోపంగా విజయమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఆ దేవుడిని మొక్కుకొని బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో ఆ విషయం తెలుసుకొని అక్కడ ఉన్న సింధూర చాలా భయంగా పరిగెట్టుకుంటూ విజయమ్మ దగ్గరికి పరిగెట్టుకుంటూ విజయమ్మ గారు అని చెప్పేసి అయితే తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ ఏమైంది సింధూర, ఎందుకు ఇలా కంగారుగా వస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం నువ్వు చంచలమ్మ కొడుకు కార్తికేయాన్ని చంపావన్న విషయం చంచలమ్మకు తెలిసిపోయింది. ఇప్పుడు ఏ క్షణంలోనైనా నీ దగ్గరికి రావచ్చు, నిన్ను ఏమైనా చెయ్యొచ్చు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం అవును విజయమ్మ, నీ గురించి మొత్తం తెలిసిపోయింది, నువ్వే తన కొడుకు కార్తికేయాన్ని చంపావన్న విషయం ఆ ఎస్ఐ గారు చెప్పేశారు. ఇప్పుడు ఏం చెప్పినా సరే చంచలమ్మ మాత్రం ఆగరు, అందుకే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతే బయటపడతావు, లేదంటే నీకు ఏం జరుగుతుందో అన్న భయం అయితే నాకు చాలా వేస్తుంది, చంచలమ్మకు కూడా ఏం చేస్తుందో అన్న భయం నాకు భయంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ